చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీల గోడు విని జీవో నెంబర్ 173 తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. తాము చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుని ఈ జీవో తేవడం హర్షణీయమన్నారు. దీనివల్ల చిన్న ఏజెన్సీలు లాభపడటమే కాకుండా కొత్త సంస్థల స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చిత్రపటానికి అసోసియేషన్ ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు. अरे पानी का సో ఈ జీవో నెంబర్ 173 అనేది ఈ తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ మెంబర్స్ అందరి కృషి అది. అండ్ దానిపైన ముఖ్యమంత్రి గారు మా పైన సానుకూలంగా స్పందించి చిన్న ఏజెన్సీలు కూడా బతకాలి అండ్ ఇండస్ట్రీ అంటే ఒకరు ఇద్దరు కాకుండా అన్ని చిన్న పెద్ద అన్ని ఏజెన్సీలు ఉంటేనే ఎవరికైనా అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అవకాశం దొరుకుతుందని మా ఎన్నో పోరాటాల తర్వాత ఈ జీవో నెంబర్ 173 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 173లో కూడా అసోసియేషన్ నుంచి మేము ఎన్నోసార్లు మేధోమదనం చేసి ఎంత సైజు పెట్టాలి, ఎంత వరకు ఉంటే బాగుంటుంది, ఏ ఫ్లోర్ వరకు ఉంటే బాగుంటుందని కొన్ని మేము రిప్రజెంట్ చేసాం గవర్నమెంట్కి. మేము ఇచ్చిన సూచనలకు అనుకూలంగానే వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీంట్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే డిస్టెన్స్ స్పెసిఫికేషన్స్ కానివ్వండి, నియమ నిబంధనలని క్లియర్గా ఇవ్వడం జరిగింది ఈ జీవో నెంబర్ 173లో. ఈ 173తోని ఇప్పుడు అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అనేది ఇంకా చాలా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జిహెచ్ఎంసీలో గత 6 years నుంచి అవుట్డోర్ ఇండస్ట్రీలో లేదు, ఓన్లీ అది ఒక మెట్రో రూపంగా నడుస్తుండే. సో అలా కాకుండా ఇప్పుడు దగ్గర వందలాది ఏజెన్సీస్కి ఉన్న ఇప్పుడు ఆల్మోస్ట్ 400-500 ఏజెన్సీకి మళ్ళీ ఉపాధి దొరుకుతుంది. వీళ్ళే కాకుండా ఇంకా కొత్త ఏజెన్సీలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దీన్ని లిమిట్స్ పెంచారు కాబట్టి, క్యూర్ అనేసి పరిధి పెట్టేసేసి కోర్ అర్బన్ ఏరియా అనేది చాలా పరిధి పెరిగింది కాబట్టి ఇంకా చాలా బిజినెస్ చేసుకునే అవకాశం మాకు దొరుకుతుంది. సో అలా అందరం చేయలేం కాబట్టి ఇంకా కొత్త ఏజెన్సీలు కూడా వస్తే దీని ద్వారా గవర్నమెంట్కి ఆదాయం సమకూరుతుంది. ట్యాక్సెస్ రూపంగా కానివ్వండి, ఇంకా జిఎస్టీ రూపంగా కానివ్వండి, వేరే విధంగా ట్యాక్సెస్ సమకూరుతుంది. ముఖ్యంగా అయితే మాకు అసోసియేషన్కి ప్లస్ ఎవరైతే రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి ప్రస్తుతానికి అయితే మా ఉపాధి నిలబెట్టారు. ప్లస్ ఇంకా ఫ్యూచర్లో కూడా వచ్చే వాళ్ళకి కూడా ఉపాధి దొరుకుతుంది దీనిపైన. సో ఈ జీవో